సందిగ్ధంలో సోనీ విలీనం ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయిన ఇరు పక్షాలు. రాజకీయానికి విలువలే సిగ్గుపడుతున్నాయి. పార్టీని వ్యతిరేకించిన 9 ఎమ్మెల్యేలపై అనర్హతకు వైకాపా ఫిర్యాదు. జగనన్న బయటకు రానివ్వవా? కోడికత్తి కేసులో విచారణ ఖైదీగా మగ్గిపోతున్న శ్రీనివాసరావు. ఆ సినిమా గురించి రాజమౌళికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉంటోంది సంగీత దర్శకుడు కీరవాణి. విస్మరించారా? విశ్రాంతినిచ్చారా? పొట్టి ఫార్మాల్లో రాహుల్ భవిష్యత్ ఏంటి? నియంత కాదు, ఉక్కు మహిళ షేక్ హసీనా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, సర్దుబాట్లు, తిరుగుబాట్లు. నేడు వైకాపా మూడో జాబితా 25 నుంచి 30 వరకు మార్పులు. సంపద విలువ 3 లక్షల కోట్లు, 38 విమానాలు, 300 కార్లు. ఆయన రాజభోగాలు చూస్తే కళ్ళు చెదరాల్సిందే. నెల వెతలు, రజస్వల త్వరగా ఆలస్యంగా సమగ్ర కథనం మీకోసం. అసమర్థ అధికారులను నియమించుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ల తొలగింపులో వైకాపా కుట్ర. కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణ చేపట్టాలని. అన్నదాతకు ఇది వాత చేయూత. నిండా మునిగిన రైతులపై జగన్ చావు దెబ్బ. బోర్డు పర్యవేక్షణలో ఏపీకి సాగర్ నీటి పారుదల. కుడి కాలువ గేట్లు తెరిచిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు. చట్నీ ఎక్కువైందని అలిగిన భర్త, ఉరేసుకున్న భార్య. కుటుంబంలో చిచ్చుపెట్టిన జ్యోతిష్యం. బాలుడి జీవితాన్ని చిదిమేసిన శునకం. వైఎస్ఆర్సీపీ బయట పోకుండా బుజ్జగింపులు. పార్థసారథి జగన్ మద్దతు తీసుకెళ్లిన కైలే సునీల్ గవాస్కర్.